నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. దేవా, ఈరోజు ఈ విధముగా మరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు నీవు మాకిచ్చి నీ గొప్ప తరుణమును బట్టి వందనాలు దేవా. ఈ రోజంతయు నీవు తోడయుండి నీ కృప చేత, నీ ప్రేమ చేత భద్రపరిచి మమ్మల్ని పోషించావు దేవా. ఏమిచ్చినా కూడా నీ రుణం మేము తీర్చుకోలేం. ఈ రోజంతటిలో నీ నామమునకు అవమానకరముగా మేము జీవించి నీ మనస్సును బాధపెట్టి ఉంటే దయతో మమ్మల్ని మన్నించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు అయ్యా. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరినీ దర్శించమని అడుగుతూ ఉన్నాం. నీ రెక్కల చాటును భద్రపరచమని అడుగుతూ ఉన్నాం. వారు అడుగుతున్న ప్రతి అక్కరలను యేసు నామములో తీర్చమని అడుగుతూ ఉన్నాము తండ్రి. ఎందుకంటే నీవే మా సహాయకుడవు అయ్యా. మరి మేము ఈ ఇబ్బందులను చూసి, ఈ శ్రమలను చూసి మేము కృంగిపోకుండా మేము నీ వైపు చూస్తున్నాం. ఎందుకంటే నీవే మాకు ధైర్యము, నీవే మాకు బలము తండ్రి. యుద్ధము యెహోవాదే అయ్యా. మరి మా తరపున మీరు యుద్ధము చేసి మాకు జయాన్ని, విజయాన్ని అందిస్తున్న దేవుడవు. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో నైనా, మరి ఏ అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నారో, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నారో వారందరినీ ఇప్పుడే విడుదలను దయచేయమని, వారందరినీ ఇప్పుడే మీరు కరుణించి వారికి శాంతిని, సమాధానమును మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి సమాధానమునివ్వండి. మీ సాక్షిగా వారిని నిలవబెట్టుకోమని అడుగుతూ ఉన్నాం అయ్యా. ఎంతమంది బిడ్డలు ఎక్కడెక్కడ నుండి ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని దర్శించండి. నీ సాక్షిగా వారిని నిలవబెట్టుకునండి. యేసయ్య నా ప్రార్థన విని నాకు సమాధానం ఇచ్చారు, యేసయ్య నా ప్రార్థన విని నాకు విజయాన్ని ఇచ్చారనే గొప్ప సాక్షిగా వారిని నిలవబెట్టుకుని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.